తిననీకి తిండి లేదు, ఉండనీకి జాగ లేదు, కానీ ఏదో ఒకటి చేసి పుట్ట నింపుకోవాలి. అట్లా ఏదో ఒకటి చేసుకుంటూ చేసే పనిని సీరియస్గా తీసుకొని ఒక పర్సన్ $30 బిలియన్ కంపెనీ స్థాపించినట్టు నమ్ముతారా మీరు? ఆయన గురించే మనం ఫ్యాక్ట్స్ చెప్పుకోబోతున్నాం. వెల్కమ్ టు టామ్ టామ్ ఫ్యాక్ట్స్. నేను గౌతమ్. ఈ వీడియోలో నేను ఇంట్రడక్షన్ ఇచ్చిన ఆయన పేరు లూయి వుటాన్. 1821 ఆంచా ఫ్రాన్స్లో ఆయన పుట్టిండు. ఈయన పుట్టిన టైంకి నెపోలియన్ వార్స్ జరుగుతుండే అనమాట. ఆ టైంలో వీళ్ళకి వేరే ఆధారం ఏం లేక వాళ్ళ ఫ్యామిలీ ఫార్మింగ్లోనే ఈయన 10 years వరకు ఫిక్స్ అయిపోవాల్సి వచ్చింది. ఏం చేస్తుండే ఈయన పుట్టినప్పటి నుంచి అంటే గొర్రెలు గాయడం, రాత్రికి ఫుడ్కి కావాల్సిన వుడ్ ఏదైతే ఉంటుందో అది కొట్టుకొని తీసుకురావడం, ఫార్మింగ్ చేయడం. ఇదే మెయిన్ లైవ్లీహుడ్గా పెట్టుకున్న ఈయన ఒక క్రాఫ్ట్మెన్షిప్ జాబ్లో జాయిన్ అయ్యి $30 బిలియన్ కంపెనీ స్థాపించాడు. ఈయనకు 10 years వచ్చేంత వరకు ఇదే పనిలో బిజీ అయిపోయి ఉన్నాడు. కానీ అనుకోకుండా ఈయన 10th yearలో వీళ్ళ మదర్ చనిపోయింది. లూయి వుటాన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ చనిపోయిన వెంటనే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇంకొక పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే వచ్చిరో క్యాండిడేట్, ఆమె లూయి వుటాన్ని చిత్ర హింసలు పెట్టేదన్నమాట. సమ్ ఫెయిరీ టైల్స్ కార్టూన్ నెట్వర్క్స్లో ఉండే విలన్స్ ఉంటారు కదా, స్టెప్ మామ్ విలన్స్ ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. యాక్చువల్లీ అంతకంటే దారుణంగా హింస పెట్టేది. సో వీరికి ఇంకా వేరే గతి ఏం లేక సచ్చినట్టు అక్కడే ఉండి అవే ఫామ్ పనులు చేసి కూడా గడిపాడు. కానీ 1835లా ఇది నాతో కాదు, నేను భరించలేను అని చెప్పి ఫ్రాన్స్ నుంచి ప్యారిస్ వారిపోయాడు. ఇంట్లో నుంచి వారిపోయే టైంకి లూయి వుటాన్ ఏజ్ 13 years. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్యారిస్కి వారిపోయాడు మనోడు. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి మనోడికి ఏడ తినాలో, ఏం చేయాలో, ఎట్లుండాలో ఏ దారి తెలియదు. రోడ్ల మీద వండేటోడు, దొరికింది తినేటోడు, టైంపాస్ చేసేటోడు. ఇట్లాంటోనికి ఏం చేయాలో తెలియనప్పుడు ఒక క్రాఫ్ట్మెన్షిప్స్ అందరు పనిచేస్తుంటారు కదా, వుడ్కి సంబంధించి, ఫ్యాబ్రిక్స్కి సంబంధించి, మెటల్కి సంబంధించి ఆ టైంలో కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తయారు చేసే ఒక ప్లేస్లో మనోనికి పని దొరికింది. అక్కడి నుంచి మనం లెగసీ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇదే పనిలో లూయి వుటాన్ బిజీగా ఉన్న టైంలో లక్కీగా ప్యారిస్కి రైల్వే లైన్ ఫస్ట్ టైం ఓపెన్ అయింది అప్పుడే, 1835 to 1838 మధ్యలో. ఈ టైంలో ఏం జరిగిందంటే ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఆబ్వియస్గా వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ లగేజ్ క్యారీ చేయడానికి మెటీరియల్స్ అవసరం పడ్డాయి. మనోడు ఆల్రెడీ క్రాఫ్ట్మెన్స్ దగ్గర పనిచేస్తున్నాడు కదా, సో ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ దేర్ క్రాఫ్ట్మెన్షిప్ వర్క్ వదిలేసి వీళ్ళకు కావాల్సిన రిక్వైర్డ్ లగేజ్ తయారు చేసే ప్రాసెస్లో పడ్డారు. సో ఆ ప్రాసెస్లోనే లూయి వుటాన్ని కూడా ఆ టీంలోకి తీసుకున్నారు అనమాట. సో ఈ లగేజెస్కి మనోళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే కస్టమ్ మేడ్ బాక్సెస్ తయారు చేసేటోళ్ళు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పెయింటింగ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫర్నిచర్ క్యారీ చేసేటోళ్ళు అనమాట ప్యారిస్ నుంచి. సో దానికి తగ్గట్టు ఏదైతే మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ని బేస్ చేసుకొని బాక్సెస్ తయారు చేసేటోళ్ళు. దీనిలో మెయిన్ లీడ్లో ఉన్నోడే లూయి వుటాన్. అయితే మనోన్ పని చూసి ఆ క్రాఫ్ట్మెన్షిప్ ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, ఆయన ఏం చేసిండంటే నువ్వు ఇట్లా కాదు, ఈ కస్టమ్ మేడ్ బాక్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పోయి అందులో జాయిన్ గా అని చెప్పి ఆయన పంపించిండు. అక్కడి నుంచి మనోడు ఏం చేసిండు, పెయింటింగ్స్, ఫర్నిచర్ అని చెప్పిన కదా, వాటికి సంబంధించిన బాక్స్ని ఎంత కంఫర్టబుల్గా తయారు చేయాలో అంత కంఫర్టబుల్గా తయారు చేసే ప్రాసెస్లో పడ్డాడు. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన 13 years తర్వాత ఫ్రాన్స్ ఎంపరర్ లూయి వుటాన్ని హైర్ చేసుకుంది. అరే ఈడ కూడా బాక్సులు మంచిగా చేస్తున్నాడు అనే పేరు ఫ్రాన్స్ ఎంపరర్ దాకా పోయి ఆయనను పిలిపించుకొని ఆయనతోని కస్టమ్ మేడ్ బాక్సెస్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేయించింది. ఇది స్టార్ట్ చేసిన 1 year తర్వాత అంటే 1854లో ఫస్ట్ టైం లూయి వుటాన్ తన షాప్ ఓపెన్ చేసిండు ఫ్రాన్స్లో. లూయి వుటాన్ షాప్ పెట్టుకున్న తర్వాత మేజర్గా అతని దగ్గరకు వచ్చిన ఛాలెంజ్ ఈ బాక్సెస్ ఏవైతే తయారు చేస్తున్నారో, సూట్ కేసులు ఏవైతే తయారు చేస్తున్నారో వాటిని స్టాక్ చేసి అంటే ఒకదాని మీద ఒకటి పేర్చి ట్రాన్స్పోర్టేషన్లో పంపించే ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అప్పుడు ఈయన షాప్ పెట్టక ముందు ఆర్ డిజైన్ చేసే టైంలో బాక్సెస్ అన్ని ఇట్లా యూ షేప్ టాప్స్తో ఉండేవి. ఎందుకు అంటే నీళ్లు దాని మీద పడితే అయితే ఇటో లేదంటే వెనుకకో పడిపోయేటట్టు తయారు చేసారు. దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసి పంపించడానికి ప్రాబ్లం అవుతుండే. స్టాక్ చేయడం కష్టం అవడంతో పాటు లోడ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయ్యేదంట. దీనికి మనోడు ఏం చేసిండు, ఇదంతా కాదురా బై, దీన్ని ఎట్లా అట్లా సెట్ చేయాలి అని చెప్పి సూట్ కేస్ అనేది ఆర్ ఆ బాక్స్ అనేది ఏ మెటీరియల్తో తయారు చేయగలుగుతాము అనే దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఎక్స్పెరిమెంట్ చేసి క్యాన్వాస్ దగ్గరకు వచ్చేసరికి ఆగిండు. ఎందుకంటే అది లైట్ మెటల్ అవ్వడంతో వాటర్ రెసిస్టెంట్ కూడా అవ్వడం వల్ల ఇది ఎందుకో మనకు హెల్ప్ అవుతుంది అని ఆయన ఫిక్స్ అయ్యి ఏం చేసిండు, సెమీ సర్కిల్ డిజైన్లో ఉన్న బాక్స్లని ఫ్లాట్ చేయడం స్టార్ట్ చేసిండు. దీనివల్ల బెనిఫిట్ ఏమైంది అంటే ఒకదాని మీద ఒకటి స్టాక్ చేయడానికి ఈజీ అయింది, దాంట్లో మెటీరియల్ లోడ్ చేయడానికి కూడా ఈజీ అయింది అన్నాడు. లూయి వుటాన్ అనుకున్న ఈ డిజైన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఇది కావాలన్నట్టు కూర్చోరు, డిమాండ్ పెరిగిపోయింది.
అదే టైంలో మనోడు ఏం చేసిండు తెలుసా, లూయి విటాన్ కొడుకు జార్జ్ వుటాన్ని మార్కెట్లో దింపాడు. కొడుకు ఏం చేసిండు, తండ్రి పేరు నిలబెట్టేటట్టే బిహేవ్ చేసుకుంటా ఈ సూట్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక సెక్యూరిటీ లాక్ సిస్టమ్ అనేది తయారు చేసి మార్కెట్లోకి దిగాడు. దీనితో 1857 టైంకి లూయి వుటాన్ అనే పేరు అక్రాస్ ప్యారిస్ అండ్ ఆల్సో దాని దగ్గరలో ఉన్న కంట్రీస్ అన్నిట్లో కూడా ఫేమస్ అయిపోయింది. లూయి వుటాన్ బ్రాండింగ్ అనేది స్టార్ట్ అయిన టైం అదే. దీని తర్వాత జరిగిన ప్రాసెస్ ఏంటి అంటే, సూట్ కేసుల నుంచి మనోడు మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్ ఫర్ ఉమెన్ హ్యాండ్ బ్యాగ్స్లోకి దిగిండు. ఇది ఇంకొక రెవల్యూషన్. ఎందుకు అంటే అప్పుడు దాకా హ్యాండ్ బ్యాగ్స్ ఒక కైండ్ ఆఫ్ మెటల్ మెటీరియల్తో తయారు చేసేవి, ఏదో ఒక మెటల్ అల్యూమినియం ఇట్లాంటి వాటితో తయారు చేసేటోళ్ళు. దానివల్ల దెబ్బలు తగులడం, గీసుకోవడం, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ డీప్ హర్ట్స్ అవ్వడం కూడా వేయడం అనమాట. సో ఈ టైంలో ఇది గుర్తించిన మనోడు దీంట్లో మస్తు మార్కెట్ ఉంది రాబోయ్, మనం ఏలు పెడితే మాత్రం కత్తిలాగా చేసుకోవచ్చు ఏదైనా ఒకటి అని ఫిక్స్ అయ్యి హ్యాండ్ బ్యాగ్స్ల మీద పడ్డాడు. అదే టైంలో ఏదైతే లోకల్ మార్కెట్ వాళ్ళు ఉన్నారో, వద్దురా బాబు ఇది అనవసరంగా ఇన్వాల్వ్ కాకు అని మనం బెదిరించినా కూడా ఇన్లే. హ్యాండ్ బ్యాగ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి లూయి వుటాన్కి వచ్చే డిమాండ్స్ ఎట్లున్నాయంటే, నా దగ్గర ఈ టైప్ ఆఫ్ డ్రెస్ ఉంది, దానికో హ్యాండ్ బ్యాగ్ తయారు చేయి, నేను ఈ టైప్ ఆఫ్ డ్రెస్ కుట్టించుకుందాం అనుకున్న, దీనికోసం ఒక హ్యాండ్ బ్యాగ్ తయారు చేయని ఈ టైప్లో ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది. 1857 నుంచి 1870 దాకా లూయి వుటాన్ కంపెనీని కొట్టేటోడ లేకుండా వేరు. కానీ అనుకోకుండా అదే టైంలో ఒక డిజాస్టర్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే ఫ్రాంకో పర్షియన్ వార్. ఈ వార్ స్టార్ట్ అవ్వడం లూయి వుటాన్కి పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం లూయి వుటాన్ లెగసీ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేదాకా వచ్చేసింది. బికాస్ ఆఫ్ ద వార్ అందరినీ ఉన్న ప్లేసెస్ నుంచి ఖాళీ చేయించి ఒక ట్రంక్స్ లాంటి ప్లేసెస్కి తరలించేశారు. అక్కడ ఫుడ్ దొరక్క, నీళ్లు దొరకక, ఏం చేయాలో అర్థం కాక లూయి వుటాన్ ఫ్యామిలీ మొత్తం తిండి దొరకక చచ్చిపోయే స్టేజ్ దాకా వచ్చారు. సో ఇంత లెగసీ చూసిన ఒక మనిషికి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. కానీ అదృష్టం ఏంటంటే 1 yearలోనే ఈ వార్ ఎండ్ అయిపోయింది. 1871 నుంచి మళ్ళా లూయి వుటాన్ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టు. వార్ ఎండ్ అయిపోయిన తర్వాత లూయి వుటాన్ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ పెట్టుకున్న షాప్ని తీపిచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను ఏడబెడితే మార్కెట్ అవుతుంది నాకు అని చాలా భయంగా, ఏడబెట్టాలో తెలియక ఎత్తుక్కుంటున్న టైంలో ఇన్ని రోజుల నుంచి మరి ఆకలితో ఉన్నారో ఏమో తెలియదు కానీ అక్కడ ప్రజలు ద మినిట్ వార్ ఎండెడ్ ఆర్డర్స్ రావడం ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయినాయి లూయి వుటాన్కి. ఇక్కడ నుంచి లూయి వుటాన్ ఇంకొక స్టెప్ ఎదిగాడు. అదేంటి అంటే, ఆయన పెట్టుకున్న ప్లేస్లో ఉన్న షాప్ కాకుండా ప్యారిస్లో కూడా మల్టిపుల్ బ్రాంచెస్ స్టార్ట్ చేసిండు. దీనివల్ల ఈయనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటంటే, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్లోని కింగ్స్, లీడర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ నుంచి కూడా మనోనికి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఈ దెబ్బతోని మనోనికి ఇంచుమించు వరల్డ్ వైడ్ రికగ్నిషన్ స్టార్ట్ అయింది. సో కింగ్స్ అందరి దగ్గర గుర్తింపు వచ్చే టైంకి లూయి వుటాన్కి more than 60 years ఏజ్ ఉండే. 1872 దాకా ఇదే వర్క్లో బిజీగా ఉండి తనను తాను కూడా పట్టించుకోకుండా పనిచేస్తున్న ఈయన అనుకోకుండా 1892లో చచ్చిపోయాడు. అయితే ఇక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే, మనోడు ఎందుకు చచ్చిపోయాడు అనే రీజన్ ఈ రోజు దాకా కూడా అన్నోన్ ఫ్యాక్ట్ గానే ఉండిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, బిఫోర్ లూయి వుటాన్, ఆఫ్టర్ లూయి వుటాన్ అనే స్టేజ్కి వచ్చింది కంపెనీ. లూయి వుటాన్ పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఆయన ఎట్లాంటి లెగసీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండో ఇప్పటిదాకా మీరు చూసిరు. సో ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది అనే దగ్గరనే మనం ఈ వీడియో హోల్డ్ చేయడానికి రీజన్, ఇక్కడి నుంచి అసలు లొల్లి స్టార్ట్ అవ్వడం. ఈయన కొడుకు జార్జ్ వుటాన్ ఏం చేసిండు, ఇక్కడి నుంచి కంపెనీ ముందుకు ఎట్లా పోయింది అనేది ఈ ఫ్యాక్ట్ యొక్క కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో. అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టుర్రి, ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. దిస్ ఇస్ టామ్ ఫ్యాక్ట్స్, లూయి విటాన్ పార్ట్ 1. నేను గౌతమ్.